జూన్ 2 నుంచి అమలు కానున్న రాజీవ్ యువ వికాసం విధి విధానాలు ఖరారు చేసింది ప్రభుత్వం. 50,000 వరకు లోన్లకు 100 సబ్సిడీ ఇవ్వనుంది. 1,00,000 వరకు 90%, 2 లక్షల వరకు 80%, 4 లక్షల వరకు 70% సబ్సిడీ ఇస్తామని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. అమరులు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పింది. ఇక 5 లక్షల యూనిట్లలో 25% మహిళలకు ఇవ్వనుంది ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం స్కీమ్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఈ స్కీమ్ లో 50,000 వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకు సర్కారు 100% సబ్సిడీ ఇవ్వనుంది. 1,00,000 వరకు 90%, 2 లక్షల వరకు 80%, 4 లక్షల వరకు 70% సబ్సిడీపై లోన్లు అందజేయనుంది. రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. 50,000 వరకు లోన్లు పొందిన లబ్ధిదారులు బ్యాంకులకు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని సర్కారే తిరిగి చెల్లిస్తుంది. ఇక మిగిలిన యూనిట్లకు సంబంధించి 1,00,000 రూపాయల వరకు 10%, 2 లక్షల వరకు 20%, 4 లక్షల వరకు 30% బ్యాలెన్స్ అమౌంట్ ను మాత్రమే లబ్ధిదారులు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువతపై ఆర్థిక భారం లేకుండా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్తో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ యువతకు స్వయం ఉపాధి కల్పించనుంది. ఇందుకోసం 6,000 కోట్లు కేటాయించింది. స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం 5 ఏళ్ల వ్యవధిలో ఒక్కో కుటుంబం ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందాలి. టౌన్లలో 2 లక్షలు, పల్లెల్లో 1,50,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలే ఈ స్కీమ్ కు అర్హులని ఉత్తర్వుల్లో తెలిపింది ప్రభుత్వం. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ను కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు అధికారులు. మొత్తం లబ్ధిదారుల్లో ఒంటరి, వితంతు మహిళలకు 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్ అమలవుతుంది. దీనికి తోడు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు, స్వయం ఉపాధి స్కిల్స్ ఉన్న యువతకు ప్రాధాన్యత ఉంటుందని గైడ్ లైన్స్ లో క్లారిటీ ఇచ్చింది సర్కార్. అప్లికేషన్లను ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తామని అధికారిక పోర్టల్లో అప్లై చేసుకోవాలని సూచించారు ఆఫీసర్లు. దరఖాస్తులను మండల, జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి మార్గదర్శకాలకు తగ్గట్టుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాయని వెల్లడించారు. ఇక మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపల్, జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కమిటీలు, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఎంపికలో కీ రోల్ పోషిస్తాయి. స్కీమ్ కింద లబ్ధి పొందాలనుకుంటే రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనగా ప్రభుత్వం తెలిపింది. అయితే అవి లేనివారు వార్షిక ఆదాయాన్ని ధృవీకరించే సర్టిఫికేట్ ను జతపరచాల్సి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కుల ధృవీకరణ పత్రం, పట్టాదార్ పాస్బుక్, సదరం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ తో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్ కు ఫిజికల్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి మండలంలో ప్రజాపాలన కేంద్రాల్లో ఈ స్కీమ్ పై సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది సర్కార్.